జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు కాబట్టి దీనిని ఒక అవకాశంగా తీసుకోవాలన్నారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ పై 489 సమావేశాలు జరిగాయని, బాగా వెనుకబడ్డ నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలని అన్నారు సీఎం. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని, గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దని, అలాంటి వారికి అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని అన్నారు. రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు కూడా నాయకులు గాంధీ భవన్ కు రావద్దని అల్టిమేటం జారీ చేశారు. కొందరు నాయకులు హైదరాబాద్ లో కూర్చుని పనిచేయడం లేదన్న సీఎం సోమవారం 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్ పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని సీఎం సూచించారు. ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పార్టీ పరంగా ఎస్ఐఆర్ ఇన్ఛార్జీలు ఉన్నవారు, ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న వారు ఎప్పటికప్పుడుగా సమన్వయం చేసుకోవాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, చైర్మన్లు బీఎల్ఓల రిపోర్ట్ల కంటే బీఎల్ఏల రిపోర్ట్లను పరిశీలించాలని సూచించారు. బీఎల్ఓల రిపోర్ట్ల మీద మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలుంటాయని గట్టిగా చెప్పారు. పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్ఏలను వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్ఐఆర్ కు నియమించిన పార్టీ ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనన్నారు. ఈ నెల 30వ తేదీన మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని చెప్పారు సీఎం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలను సమన్వయం చేయాలని సూచించారు. బాగా పనిచేసే 100 మంది బీఎల్ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పిస్తామన్నారు. జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు కాబట్టి దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని అన్నారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ పై 489 సమావేశాలు జరిగాయని, బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలని అన్నారు సీఎం. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని, గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దని, అలాంటి వారికి అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని అన్నారు సీఎం. ఇక రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు గాంధీ భవన్ కు రావద్దని అల్టిమేటం జారీ చేశారు. కొందరు నాయకులు హైదరాబాద్ లో కూర్చుని పనిచేయడం లేదన్న సీఎం సోమవారం 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్ పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని సీఎం సూచించారు. ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పార్టీ పరంగా ఎస్ఐఆర్ ఇన్ఛార్జీలుగా ఉన్నవారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, చైర్మన్లు బీఎల్ఓల రిపోర్ట్ల కంటే బీఎల్ఏల రిపోర్ట్లను పరిశీలించాలని సూచించారు. బీఎల్ఓల రిపోర్ట్ల మీద మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలుంటాయని గట్టిగా చెప్పారు. పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్ఏలను వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచించారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్ఐఆర్ కు నియమించిన పార్టీ ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనన్నారు. ఈ నెల 30వ తేదీన మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని చెప్పారు సీఎం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలను సమన్వయం చేయాలని సూచించారు. బాగా పనిచేసే 100 మంది బీఎల్ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కూడా